ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శన పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన ఆయన ప్రాజెక్టు మీద మొదట ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ప్రాజెక్టును నేరుగా కిందకి దిగి సందర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు ఆయనకి ఘన స్వాగతాన్ని పలికాయి. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి స్పిల్వే మీద పరిశీలన చేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి నుంచి నేరుగా పోలవరం చేరుకున్నారు. ఆయన తొలుత ఏరియల్ సర్వే నిర్వహించి పోలవరం ప్రాజెక్టుని పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన 5 రోజే ప్రాజెక్టుని చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో కలిగి తిరిగారు. స్పిల్వే, కాఫర్ డ్యాము, డయాఫ్రామ్ వాల్ని పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి సీఎం సందర్శించారు. 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టుని చంద్రబాబు పరిశీలించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరుని అధికారులు సీఎం చంద్రబాబుకి వివరించారు. ఆ తర్వాత ఎడమగట్టు దగ్గర కుంగినటువంటి గైడ్ బండ్ ప్రాంతాన్ని కూడా సీఎం పరిశీలించారు. ఇదిలా ఉంటే పోలవరం కుడి కాలువ ఎక్కడి వరకు పొడిగించవచ్చు అని అధికారుల్ని ఆరా తీశారు చంద్రబాబు. నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశాలని పరిశీలించాలన్నారు. వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మరి కాసేపట్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో లెక్కగట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రెండో డిపిఆర్ మంజూరు టైంలో చంద్రబాబు నాయుడు దిగే టైంకి ఎట్లా ఉంది, ఆ తర్వాత ఎట్లా ఉంది అనేది ప్రశ్నించాలనుకుంటున్నారు. 80 కోట్లతో గైడ్ బండ్ నిర్మిస్తే అది కుంగిపోయింది. నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్మించడం వల్లే అట్లా అయిందంటున్నారు. అయితే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నిర్మించారనేది వైసీపీ ఇస్తున్నటువంటి ఆరోపణగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు హయాంలో 56,000 కోట్లకు పైగా అంచనాలను కేంద్రం ఆమోదించిందని, తర్వాత కాస్ట్ కమిటీ 47,000 మీటర్లు కుదిరించిందని, ఇప్పటివరకు కేంద్రం దాన్ని ఆమోదించలేదని, సో ఈ విషయంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని తప్పుపట్టాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.